జగన్మోహన్ రెడ్డి గారికి తను ఎవరిని ఎలా వాడుకోవాలి, అవసరం అయిపోయిన తర్వాత ఎలా వాళ్ళని బయటికి పంపించాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. గతంలో మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏటు విజయసాయిరెడ్డి. ఆయనతో పాటు జైలుకి వెళ్ళి ఆయనతో పాటే నడిచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని వీడిపోకుండా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డిని పార్టీలో ఏ విధంగా అవమానపరిచాడో చివరికి 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అడుగు వేస్తూ అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డిని కాస్త నువ్వు వైఎస్ షర్మిలారెడ్డివి కాదు, మేరుసుపల్లి షర్మిలా శాస్త్రివి, కాబట్టి నీకు మెరుసుపల్లి వాళ్ళకి ఇక్కడ పని లేదు అని చెప్పేసి ఆమెను పార్టీలోంచి పంపించేశారు. ఇక గౌరవాధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి విజయమ్మని కూడా అదే ఫోర్స్ తోటి పార్టీలోంచి బయటికి పంపించేశారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళనే బయటికి పంపిస్తే ఆఫ్టర్ ఆల్ బయటోడు అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డి వెనక ముందు అడుగు వేయడం అనే దానికి నిదర్శనం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ముద్రగడ్డ పద్మనాభం గారు 2019-2024లో వైసీపీ అధికారంలో రావడానికి కాపు ఓటు బ్యాంకింగ్ని వైసీపీ వైపు మలిపించడంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం, అట్లాగే తుని రైలు తగలబెట్టినటువంటి సంఘటన, వీటన్నిటిలో కూడా ముద్రగడ్డ పద్మనాభం గారిని అప్పట్లో పోలీసులు విచారణ పేరుతోటి ఆయన తీసుకెళ్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాలు నిజంగానే అప్పుడు కాపు సంఘంలో ఉన్నటువంటి కాపులో ఉన్నటువంటి నాయకులంతా కూడా కొంచెం బాధ అనిపించేసి 2019 ఎలక్షన్స్లో ముద్రగడ్డ పద్మనాభాన్ని హీరోగా భావించేసి ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ పార్టీకే ఓటేయటం జరిగింది. ఆ తర్వాత 24కి ముందు ఇక ఎట్లాగో మనం ఇక్కడ ఉన్నాం, ఇక మన పప్పులు ఉడకవు అనుకున్నాడో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడని పిఠాపురంలో గెలుపు బాధ్యతని వంగా గీత గెలుపు బాధ్యతని ముద్రగడ్డ పద్మనాభం చేతిలో పెట్టాడు. అయితే ఈ ఎలక్షన్స్లో మాత్రం కాపులు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అందుకు ప్రధానమైన కారణం 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చాక కాపులకి ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ రద్దు కావచ్చు, లేకపోతే కాపులకి ఇస్తామన్న 2,000 కోట్ల రూపాయలు అంటే కార్పొరేషన్కి ఇస్తానన్నటువంటి 2,000 కోట్ల రుణాలు ఇస్తామని కాపు కార్పొరేషన్ కేటాయిస్తామని చెప్పింది నెరవేర్చకపోవచ్చు. అలాగే కాపు సామాజిక చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని పదే కాపు నాయకులు తిట్టించటం, ఇలా అనేకమైనటువంటి సందర్భాల్లో చూసినప్పుడు ఓకే ఇక కాపులు కూడా వైసీపీకి దూరంగా జరిగారు. ఆ టైంలో పాపం ముద్రగడ్డ పద్మనాభం ఒక రేంజ్లో రెచ్చిపోతూ నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే నేను ముద్రగడ్డ పద్మనాభరెడ్డిని నేను పెట్టుకుంటాను అంటూ పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆయన రోజు శపథం చేశాడు. అయితే 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో పాపం ముద్రగడ్డ పద్మనాభం కాస్త ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా నామకరణం చేసుకొని మార్చుకున్నాడు. అలా అంత విధేయతగా పనిచేసినటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారు ఈరోజు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఆయన హెల్త్కి ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అనే క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అనేటువంటిది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతుంది. ఈ సమయంలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అరెస్ట్ అయినా స్టేషన్ల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఎవరు జైల్లో ఉన్నా వాళ్ళని కలిసి వాళ్ళతో మలాఖత్ అవుతున్నారు. అలాగే పాపం ఓదార్పు యాత్రకు రీజన్ దొరకకపోతే ఎత్తుక్కొని మరి రౌడీ షీటర్లని, గాంజా ఉత్పత్తి తయారు చేసే వాళ్ళని, అట్లాగే రేపులు చేసిన వాడిని, అలాంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూడా వాళ్ళని పరామర్శించి ఓదార్చి వాళ్ళ ఇంటి ముందు ప్రెస్ మీట్లు పెట్టేసి దుమ్ము సుడాడిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ముద్రగడ్డ పద్మనాభం గారిని చూసే తీరిక లేకపోవటం, ఆయన్ని కలిసి పరామర్శించేటువంటి కోరిక కూడా లేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. సో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన కుమార్తె ఒక పోస్ట్ రాశారు. చూడండి, చాలా ఆవేదనతోటి ఆమె పోస్ట్ రాసింది. ఈ ఆవేదన బట్టి చూస్తేనే మనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయాలలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు తప్ప నుంచి ఎవరిని కూడా అవసరం తీరిపోయిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచడం అనేదానికి నిదర్శనం. ఆమె ఏం రాశారు, క్రాంతి బర్లపూడి
వైసీపీ పార్టీలో రౌడీలకు గంజాయి బ్యాచీలకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన పేరును సైతం మార్చుకొని మా నాన్నగారికి ఇవ్వకపోవటం నిజంగా చాలా బాధాకరం. గత ప్రతిరోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారు. పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించి మా నాన్నగారికి మీరు ఇచ్చిన విలువ ఇదేనా? ఇకైనా వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఈమె ఒక పోస్ట్ పెట్టారు. నిజంగానే ఇవాళ చాలామంది నిన్న ఎప్పుడో పెద్ద కాపు నాయకులంతా పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి అందులో బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు. మరి వాళ్ళైనా కనీసం పాపం మా ముద్రగడ పద్మనాభం గారే 10 రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉన్నారంట, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంట, వెళ్ళి కలుద్దామని చెప్పేసి లేదు. కానీ ఎక్కడైనా ఏదైనా ఇద్దరు కొట్లాటలు జరిగి అందులో కాపు కులస్తులుంటే ఆ కులాన్ని తీసుకొచ్చి ఐడెంటిటీని తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అప్పటి నుంచి మీ కాపుల కోసం, కాపు ఉద్యమం కోసం పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించాలని, ఆయన ఆరోగ్య విషయాల గురించి కనీసం ఆయన చూసి రావాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే వైసీపీలో ఎవరికైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టినట్టు ఏమనుకుంటారు, ముద్రగడ పద్మనాభం నాకేమన్నా ఊరికి పనిచేశాడా, ఈ పేమెంట్ ఇచ్చాను, నా పేమెంట్కి ఆయన పర్ఫార్మెన్స్ చేశారు, ఆయన దగ్గర ఉన్న సారం అంతా పిండుకున్నా, ఇప్పుడు ఆయన పనికిరాడు, ఉత్త వేస్ట్ పదార్థం, నాకు అవసరం లేదు, అందుకే నేను మెదకొని ఉన్నాను, ఏమేందో పెద్ద మాట్లాడుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని నేను తొక్కుంటా, ఎంతమందిని వాడుకొని నేను రాజకీయంగా ఎదగలేదు. నాతో చేతులు కలిపిన ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు, నాతో చేతులు కలిపినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జైల్లో ఉన్నారు. ఇదేం పెద్ద లెక్క, ఇంకా మీ నాన్నగా జైలుకు పంపించాలి, చాలా సంతోషపడాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అనుకుంటారు. కాబట్టి నిన్న కాపు కులస్తులు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నప్పుడు ముద్రగడ గారి ప్రస్తావన తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే, ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మీరందరికీ నేను చిన్న సలహా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ప్రాణాలు ఇస్తాం, మా గుండెని అడ్డం పెడతాం, మా ప్రాణాలు ఇస్తామని సొల్లు మాటలు చెప్పకండి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అవసరమైతే ఆయనే తీసుకుంటారు. ఆయనకి అవసరమైనప్పుడు ఆయనకి ఈరోజు అవసరమైంది అనుకుంటాడో ఆ రోజు ఆయనే ఆ ప్రాణాలు తీసుకుంటాడు. కాబట్టి మీరు దాని గురించి పెద్దగా గంటలు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, రేపు అంబటి రాంబాబు కావచ్చు, ఎల్లుడు పేరుని నాని కావచ్చు, ఎవడైనా సరే వాడిలో నోట్లో మాట ఉండి వాడు ఫైట్ చేయగలుగుతున్న నాళ్ళు వాడిని వాడుకుంటాడు. ఇక వీళ్ళు మనకు పనికిరాడు, ఇది వేస్టు, ఇక్కడ మన ఆఫీసులో ఉంచడం వేస్టు అంటే ఎట్లాగైనా మెడబట్టి బయటికి గెంటించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి తల్లి చెల్లినే బయటికి పంపించేశాడు. ఆఫ్టర్ ఆల్ మీరు ఎంతమ్మా, జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తే మీ నాయన ఏదో కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. కాపు సామాజిక వర్గం ఓట్లు చేర్చడం కోసం మీ నాన్నని వాడుకున్నాడు. ఇప్పుడు మీ నాన్న ఇక ఆయన పరిస్థితికి ఉన్న వినేవాళ్ళు ఎవరు లేరు కాపుల్లో అనుకున్నాడు, అందుకే వదిలేశాడు. ఈ మధ్య వంగ గీత గారు అనుకుంటా తెగ ఏడుస్తుంది. నేను పిఠాపురంలో నేను ఇక్కడే పుట్టా, నేను ఇక్కడే చేస్తా, మళ్ళీ నేను ఇక్కడే చనిపోతే నా కర్మకాండలు చేస్తే మళ్ళీ నేను ఇక్కడే పుడతాను. అమ్మా, నువ్వు అన్నిసార్లు పుట్టడానికి అన్నిసార్లు పెరగడానికి నువ్వేమన్నా సంస్థానంలో పుట్టిన జేజమ్మో కాదమ్మా. నీకు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది, తర్వాత ప్రజారాజ్య పార్టీలో పోయావు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పోయావు, తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయావు. ఒక్క పార్టీలో కూడా తిన్నగా లేవు, అన్ని పార్టీలు అడుగు పెట్టొచ్చావు. నువ్వు పార్టీల్లోనే స్థిరంగా లేవు, మళ్ళీ పిఠాపురంలో ఏం స్థిరంగా ఉంటావు. ఏదైనా చెప్తే వినేటట్టు ఉండాలి, సొల్లు చెప్తే నమ్మేటట్టు ఉండకూడదు. ఇప్పటికీ అన్ని పార్టీలు తిరిగేసి వచ్చావు, ఒక సిపిఐ సిపిఎం తప్ప నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చావు. రేపు ఆపరిస్తే జనసేన పార్టీలో కూడా వస్తావు అనేది అనుకుంటున్నారు. కాబట్టి మనం పార్టీలలోనే కాలు స్థిరత్వం లేకపోతే ఇక నియోజకవర్గాలను ఏమంటి పెట్టుకొని ఉంటాం. 2019 ముందు ఏ నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేసావమ్మా? కాబట్టి ఏదో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉస్కో అని నీకు స్క్రిప్ట్ ఇచ్చాడు కదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి అది యాజిటీస్గా మాట్లాడటం కాదు. నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే, ఇవాళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇది. అవసరం ఉన్నంత వరకు ఎవరినైనా వాడుకుంటాడు, వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని సెటిల్ చేస్తాడు. ఒకవేళ పొరపాటున వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా లేకపోతే ఇక పని చేయడం తెలిసినా వాళ్ళందరినీ వాడుకొని పక్కన పెట్టడం, వాళ్ళ పొలిటికల్ లైఫ్ని నాశనం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినట్టు విద్య. అందుకే మీరు పాపం ముద్రగడ పద్మనాభ గారిని విభేదించి ఆ రోజు మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామమ్మా. ఎందుకంటే వయసులో చిన్న వాళ్ళైనా మీరు జగన్మోహన్ రెడ్డి ఆలోచనని పసిగట్టారు, కానీ మీ తండ్రి గారు పసిగట్టలేకపోయారు. ఆయనకి పాపం పిఠాపురం బాధ్యతలు అప్పచెప్తున్నాం అంటూ ఆయన్ని పిచ్చోడిని చేసి చివరికి రాజకీయంగా ఆయన శూన్యాన్ని చేసి కాపులకు దూరం చేసి ఇవాళ నేను మొన్న ముద్రగడ పద్మనాభం గురించి ఒక వీడియో చేస్తే ఎవరో ఫోన్ చేశారు,
సోదరా, ఇక ముద్రగడ పద్మనాభం గారు అనేవాళ్ళు కాపులు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఆయన గురించి ఆలోచన చేయట్లేదు. దయచేసి మీరు ఆయనకి సోషల్ మీడియాలో హైప్ ఇచ్చి మళ్ళీ ఆయన్ని హైలైట్ చేసే పని చేయొద్దు అని చెప్పారు. అంటే ఎంత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎంత క్రెడిట్ ఉన్నాడైనా ఎలా అయిపోతారు అనే దానికి నిదర్శనం ఇది. ఇట్లాగా అన్న అందరి జీవితాలను వాళ్ళ అవసరాలకు వాడుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు ఇక మన పార్టీకి ఉపయోగపడరంటే వాళ్ళని మెడబట్టి బయటికి గింటేయటం, వాళ్ళని చూసి చూడటంగా నటించడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇవాళ ఆమె అడిగినట్టే పాపం వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆయన అయితే రాడు. రేపో ఎల్లుండో ఎక్కడో చోట ఎవడో ఒకడు రౌడీ షీటరో ఎవడో ఒకడు ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే మిస్సింగ్ అవటమో చాలు. తాడేపల్లి ప్యాలెస్కి ఇన్ఫర్మేషన్ రావడంతో బెంగళూరు యలంక ప్యాలెస్ నుంచి అన్న గన్నవరం వచ్చి, గన్నవరం నుంచి అక్కడికి వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ జనాన్నంతా టార్గెట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అన్న వాళ్ళని ఓదార్చి వస్తాడు. వాడు గంజాయి స్మగ్లింగ్ చేయొచ్చు, అమ్మాయిల మీద రేప్ చేయొచ్చు, లేకపోతే హత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ కోసం శవం దొరికితే ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీ నాన్నగారి గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నిన్న కాపు మీటింగ్ పెట్టుకున్నటువంటి కాపు నాయకులు, అది కూడా వైసీపీ కాపు నాయకులకి, మీకు దమ్ము ధైర్యం అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి మీ కాపు నాయకుడిని ప్రకటించండి. నెక్స్ట్ వైసీపీలోంచి మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నది వాస్తవ విషయం.